మన దగ్గర ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, ఒక డీమార్టే ఉంటుంది. ఏముంటుంది, అయ్యా మీరు మా దగ్గరికి రండి, తక్కువ రేటుకు దొరుకుతాయి, 20-30 రూపాయలకు కూడా వస్తువులు దొరుకుతాయి, బయట మార్కెట్తో పోల్చుకుంటే మా దగ్గర తక్కువకు ఉంటుంది, కొనుక్కోండి అయ్యా అంటది. లేకపోతే ఆ జిఆర్టీలో లేకపోతే ఆ గుండె ఆయన లలిత జ్యువెలర్సా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇంత తక్కువకు దొరుకుతుంది మా దగ్గర తీసుకోండి అని చెప్తారు. అదే కదా మనం చూసేటటువంటిది. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి, ఈ బంగారం వెండి ఇట్లాగంటే మార్కెట్లలో ప్రతి చోట కూడా అమ్మేటటువంటి వాడు మా దగ్గర కొంచెం తక్కువకు అమ్ముతాం తీసుకోండి అంటాడు. అమెరికా వాడి తెలివితేటలేంటి, మా ఆయిల్ మేము ఎక్కువ రేటుకి అమ్ముతాం నువ్వు తీసుకోవాలి, అయ్యా మాకు రష్యా దగ్గర నుంచి తక్కువకి వస్తున్నాయా తీసుకోవడానికి వీల్లేదు, ఇరాన్ నుంచి తక్కువకి వస్తాయా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదండి, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. వాళ్ళు యుద్ధం చేస్తుంది వాళ్ళ శత్రువులతో కదండి, వాళ్ళు మాకు మిత్రులు, అయితే అది మీరు చూసుకోండి, మధ్యలో మాకెందుకు అండి. నో అట్లా నువ్వు నాకు శత్రువు అంటే నువ్వు కూడా శత్రువుగా ఫీల్ అవ్వాల్సిందే. కాబట్టి ఆపే. మరి సరే మేము ఎక్కడ కొనాలండి, మా దగ్గర కొనుక్కో. సరేనండి మీరు ఆ రేటుకి ఇస్తారా, అబ్బేబే మేము $100 అంటాం, $125 అంటాం, కొనుక్కో అంటే దందా, రౌడీయిజం, వ్యాపారం అనేటటువంటిది అలా చేస్తారా, దాన్ని యాక్సెప్ట్ చేయాలా, బానిసత్వం చేయాలా, అహంకారమా, అభిజాత్యమా, పొగరా, ఇదే ఇక్కడ చర్చ.